చిరంజీవి గారు, నాగేంద్రరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురిని సబ్జెక్ట్ చేస్తే మీరు డైరెక్ట్ చేయాల్సిందా? అది అట్లా ప్లాన్ చేశారా? అసలు ఎప్పుడు లేదు. లేదా? అసలు పవన్ కళ్యాణ్ గారితో గుడుంబా శంకర్ బిఫోర్ నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఆ గుడుంబా శంకర్ కథ కూడా కాదు అది. ఉత్తేజ్ గారును కళ్యాణ్ గారు కలిసి ఒక కథ చేశారు. సీతారాముడు అనే టైటిల్ అనుకుంటా. ఓకే. ఆ కథ యాక్చువల్లీ నన్ను డైరెక్ట్ చేయమని ఆ అంజనా ఆఫీస్కి పిలిచారు. నేను అప్పటికే శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర 2 lakhs అడ్వాన్స్ తీసుకుని 1 week అయింది. లేకపోతే 100% చేసేసేవాడిని. అది వేరే తీసారండి ఆ సినిమాని? ఆ సినిమా తర్వాత దాని ఓపెనింగ్కి వెళ్ళాను నేను. ఆ తర్వాత వచ్చిన సినిమానే గుడుంబా శంకర్, వీరశంకర్ గారు వచ్చింది ఆ సినిమా నా తర్వాత. ఆ ప్లేస్ సీతారాముడు కథ ఆ కథ చేయలేదు వాళ్ళు. ఆ కథ ఏంటో నాకు క్లియర్గా తెలియదు, కానీ నేను బేసిక్గా నాకు డేట్స్ మీదే నాగార్జున గారి డేట్స్, పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఒకేసారి ఉన్నాయి. ఆల్రెడీ ఒక హీరోకి కమిట్ అయినప్పుడు మళ్ళీ వెళ్ళి నాకు ఇంకో ఆఫర్ వచ్చిందండి అని ఒక జంపింగ్ ఫ్రాగ్ లాంటి ఆ పని నేను చేయలేక, మేబీ నేను భయపడటం వల్లే నేను మిస్ అయ్యాను తప్ప. యాక్చువల్గా అయితే అంజనా ఈజ్ లైక్ మై హోమ్ బ్యానర్. నేను వెళ్ళిపోవచ్చు, జంప్ చేసి నో మ్యాటర్ వాట్. వెళ్తే ఇవాళకి కూడా బయటకు వచ్చేవాడిని కాదు మెగా కాంపౌండ్ నుంచి. బట్ ఎథికల్గా అప్పుడు నేనున్న పరిస్థితులకి అంటే నాకు అసలు ఎప్పుడు నేను నా చాయిస్ తీసుకోగలిగిన స్థాయి నాదని నేను అనుకోలే. నేను చిన్నప్పటి నుంచి ఆరాధించిన ఇండస్ట్రీ. నాకు ఇక్కడ ఉన్న ప్రతి సెకండ్ గూస్ బంప్సే, నాకు థ్రిల్. అందులో ఉండటమే గొప్ప అనుకుంటాను నేను తప్పించి నేనేదో వాళ్ళకంటే పైనుండి డిసైడింగ్ ఫ్యాక్టర్ అని నా మైండ్లో లేకపోవటం వల్ల నేను మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను. అంటే చిరంజీవి మలయాళం రీమేక్ బ్రహ్మచారి అని. బ్రహ్మచారి అది ఎట్లా ఎందుకు? బ్రహ్మచారి ఇది కూడా జరిగింది కదా, మన ముహూర్తం కూడా చేసాం. ముహూర్తం కూడా చేశారు. తర్వాత సురేఖ గారును సుస్మిత గారు విన్నారు కదా, వాళ్ళకి నచ్చలేదు అసలు. ఆ కథలో చిన్న మిస్టేక్ ఉంది. హీరో శ్రీకాంత్, మెయిన్ హీరోయిన్ ఇద్దరు మొగుడు పిల్లలు. అతను ఆర్మీలో ఉండటం వల్ల చిరంజీవి గారు లాంటి హీరో ఆ వైఫ్ని హోల్డ్ చేస్తాడు ఆయన. ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్లి అవ్వకుండా తన ఫ్రెండ్ కోసం ఈయన పెళ్లి చేసుకుని ఇంట్లో కాపురం చేయకుండా ఉంటారు. దాని మీద మాకు చాలా అనుమానాలు ఉండేవి. అది మలయాళంలో మోహన్ లాల్ చేశారు. మాకేంటంటే చిరంజీవి అసలు మనకి తెలుగులోకి వచ్చేసరికి హీరో దేవుడు కదా. ఈ శ్రీకాంత్ కోసం ఈయన హీరోయిన్ని ముట్టుకోకుండా అమ్మాయి వెంట పడుతుంటే ఇవన్నీ అంటే కొన్ని మన చాదస్తాల వల్ల కొన్ని మంచి కథలు ఎక్కువ. మనం హీరోని అలా చూడలేం కదా. ఈ ఆయన కంగారు పట్టము, భయపడటము ఇలాంటి ఎమోషన్లు నాకు పెద్దగా, నాకు ఆయన ఎవరినైనా డామినేట్ చేసినా ఏడిపించినా నాకు పర్సనల్గా ఇష్టం. సో నేను సీన్లు అలా అటు మారుస్తూ ఉండేవాడిని. ఎటు తిరిగినా మళ్ళీ నా కథలో చిరంజీవి అప్పర్ కథ ఉండేది. ఆయనకేమో అది నచ్చేది కాదు. ఆ కథని ఏది నచ్చిందో నువ్వు దాని ఫ్లేవర్ ఎందుకు మారుస్తున్నావు అనేవాడు ఆయన. నాకేమో అసలు మీకు కథ ఎందుకు సార్, నువ్వు ఒక 70 సీన్లు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే మీ మీద సినిమా ఆడేస్తుందని అవన్నీ. అది చాలా తప్పు, నువ్వు చాలా రాంగ్ కన్విక్షన్ తోటి ఉన్నావు అని ఆయన అలా క్యాన్సిల్ అయినారు. మీ పర్సనల్ మీ ఫ్యామిలీ విషయాలకు వెళ్ళొచ్చా? నేను మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడ ఆపాలన్న కాదు మీ ఓకే చూద్దాం. అసలు మీకేం తెలుసో నాకు తెలియాలి కదా. నాకు తెలిసిన విషయాలు నాకు ఎలాగో తెలుసు. Please subscribe for more videos.